సంతానం అండి. భూమి మీద మానవుడు తన సంతతిని, తన చిరంజీవత్వాన్ని చాటుకోవడానికి ఉపయోగపడే ఒకానొక సాధనమే సంతానం. మనలో ఏదైతే మనం అయి ఉన్నామో అది మన భావి తరాలకు చక్కగా అందించగలుగుతామండి, దివ్యత్వంతో కూడి ఉన్నప్పుడు. చిన్న కథ చెప్పుకొని మొదలు పెట్టుకుందామండి. మనందరికీ తెలుసు అష్టావక్రుని కథ. గర్భంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా మరి ఆ ఎదుగుదల అనేది ఉంటుంది అనేది మన ప్రహ్లాదుడి గురించి తెలుసు, అభిమన్యుని గురించి తెలుసు. గర్భంలో ఉన్నప్పుడే వారు ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు అని చెప్పి అభిమన్యుడు ఏకంగా మరి ఆ వ్యూహంలోకి, పద్మ వ్యూహంలోకి వెళ్ళిపోవడం అనే విద్యని నేర్చుకునేసినాడు గర్భంలో ఉన్నప్పుడే. అలాగే ప్రహ్లాదుడు కూడా అండి, నారద మహాముని యొక్క ఆశ్రమంలో పెరిగిన ప్రహ్లాదుడు గర్భం ఉన్నప్పుడు తర్వాత డెలివరీ అయిందంతా కూడా మరి అక్కడే, డెలివరీ అయింది ఇక్కడైనా కూడా గర్భంలో ఉన్నంతా కూడా నారద మహాముని ఆశ్రమంలో. మరి అక్కడ నారద మహాముని యొక్క గానము, ఆ బోధనలు అవన్నీ వింటూ పెరిగాడు. కాబట్టి రాక్షస జన్మలో, అంటే ఆ రాక్షస కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, తండ్రి రాక్షసుడైనప్పటికీ కూడా అతను చక్కగా ఆత్మజ్ఞానంతో, ఆ సర్వాంతర్యామితో ఏదైతే సత్యము, ఆ సత్యంతో జీవించడం అనేది మొదలు పెడుతూ వచ్చాడు. అది ఇంకొక కథ అండి, హిరణ్యకశ్యపునికి ఆగ్రహం కలిగించింది, అదంతా ఓకే. మరి అష్టావక్రుడి తీసుకుంటే కూడా మనందరికీ కూడా అదే తెలుసు, ఎంత జ్ఞానాన్ని పొందుతారు అని. మనకంటే మన భావి తరం వాళ్ళు, మనకు పుట్టబోయే సంతానం వాళ్ళు ఒక తరం ముందు ఉంటారండి. మనం వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం, మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఇది నిజంగా నిజమండి. మనకంటే మన పిల్లలకి ఎక్కువ తెలుసు. ఎలా అంటారా, మనము సెల్ ఫోన్ చూపిస్తే దాన్ని ఎక్కడేముంది అనేది వెతుక్కోవాలండి. వాళ్ళకి చేతికిస్తే శుభ్రంగా యూట్యూబ్ ఆన్ చేసేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పోగో ఏది కావాలంటే ఆ టీవీ అన్ని కూడా పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఎలా తెలుసు? ఎవరు నేర్పించారండి? వాళ్ళకి తెలుసు అండి. మనకి ఏం తెలుసు? మనం భయపడతాం ఒకటి హ్యాండిల్ చేయాలి అంటే, వాళ్ళకి ఆ భయం ఉండదు. సో మనం అష్టావక్రుని దగ్గరికి తీసుకెళ్తే, అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకసారి, అంటే వాళ్ళ నాన్న ఒక మహా యోగి, ఒక అద్భుతమైన ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతూ ఉన్నాడు. అక్కడ ఎన్నో అద్భుతమైన జ్ఞానాలంతా కూడా బోధిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైపోయింది, మరి అతను చెప్తూ ఉన్న శ్లోకంలో ఒక చిన్న పొరపాటు దొర్లిపోయింది. అది సరిచేశాడండి గర్భంలో ఉన్న తన బిడ్డ. అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికాడండి, అంతా చూశాడనమాట. చూస్తే తన భార్య గర్భంలో నుంచి వస్తోంది అనేది గమనించాడు. కానీ ఆ టైంలో మరి అష్టావక్రుడు వాళ్ళ నాన్నకు, అరే నా కొడుకు తప్పుని గర్భంలో ఉన్నప్పుడే అంత అద్భుతమైన స్థితిలో ఉండగలిగాడు అన్న ఆ ఎరుకని కోల్పోయాడు. నన్ను సరిచేసేటటువంటి వాడా ఎవరైనప్పటికీ అనుకొని ఆ అహంకారంతో ఏం చేశాడండి, అష్టవంకర్లతో జన్మ తీసుకొని శపించేశాడు. అలాగే ఉన్నాడండి. అసలు జన్మతః ఆ శరీరం 8 చోట్ల వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి. అప్పుడు బాధపడ్డాడండి. నిజంగా ఏం చేశాను నేను, ఎలా ఉండింది అని చెప్పి. మరి ఆ తండ్రే మరి ఆ రాజు దగ్గర బందీగా అయిపోయినప్పుడు, భేటీ జరిగినప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో మరి అష్టావధానము, దశావధానము అలా చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ రాజు దగ్గర బందీ అయిపోతాడు. ఆ విషయము అష్టావక్రుడికి తెలిసి మరి పరుగున వెళ్ళి అతను ఆ రాజసభలో ఎంటర్ అవ్వగానే అందరూ పగలబడి నవ్వుతారు. అష్టావక్రుడు కూడా నవ్వేస్తాడండి.
నవ్వినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయి ఏంటి ఏం జరిగింది, మేము ఎందుకు నిన్ను చూసి నవ్వుతున్నాం, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగితే, అవును మీరు నా ఈ శరీరాన్ని చూసి నవ్వుతూ ఉన్నారు, నా శరీరంలో ఉన్న వంకర్లను చూసి నవ్వుతూ ఉన్నారు, నాకు మీ ఆత్మలో ఉన్న వంకర్లు కనిపిస్తున్నాయి, మీ బుద్ధిలో ఉన్న వంకర్లు, మీ అంతరంగంలో ఉన్న వంకర్లు నాకు కనిపించాయి, మీరు నా శరీరాన్ని చూసి నవ్వినప్పుడు అందుకే నేను నవ్వాను అంటే అప్పుడు జ్ఞానోదయం అవుతుందండి. అక్కడున్న ఎంతో మేము ఇది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా. నిజమే కదండి. మరి ఓకే, అదంతా కూడా మరి ఇది జరిగింది కదా అని అక్కడ పోటీ అయితే ఆగలేదు. పోటీ కూడా చక్కగా నిర్వహింపబడింది. మరి అందులో నెగ్గి వాళ్ళ ఫాదర్నే కాదు ఎంతో మంది బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇడిపించేసుకొని వాళ్ళ తండ్రిని తీసుకొని వస్తాడు. అక్కడ నదిలో స్నానం చేసేటప్పుడు రిటర్న్ జర్నీలో మరి అక్కడ వాళ్ళ నాన్న అది శాప విమోచనం అనేది జరుగుతుందండి. అంటే గర్భంతో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. మంచిది చెప్తే మంచిని స్వీకరిస్తారు, సరికానిది చెప్తే అది కూడా అలాగే తీసేసుకుంటారు. అంటే అక్కడ ఆ బ్లాక్ అనేది ఏర్పడిపోతుందండి. ఆ బిడ్డ మనం అనుకుంటాం ఏం తెలీదు, ఏం వినపడదు, ఏం లేదు అని చెప్పేసి సమస్తం తెలుసండి గర్భంలో ఉన్నప్పుడు. ఇంకా పుట్టక మునుపు నుంచి అన్నీ తెలుసండి. వాళ్ళు పుట్టిన తర్వాతనే దేవుళ్ళు, అంటే పుట్టక ముందు దేవుళ్ళు ఇంకా అద్భుతమైన స్థితిలో ఉన్న దేవుళ్ళు కదండి వాళ్ళు. ఆ ఎరుక మనకు ఉండాలి. తల్లి బాధ్యత మాత్రమే కాదండి, ఇది తండ్రి బాధ్యత కూడా. తల్లి గర్భమైంది అన్న వెంటనే ఇంక ఇంటిల్లి పాది అదేదో ఇంక తనది మాత్రమే. నువ్వు సరే, వాళ్ళు ఎలా అన్నా ఉండని, ఇంటి పరిస్థితి ఎలా అన్నా ఉండని, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు అది విను, నువ్వు ఇది విను అని చెప్పడానికి వచ్చేస్తారు. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇరుగురిది. ముందుగా అసలు ఫస్ట్ ఒక బిడ్డ జన్మ తీసుకోవాలి అంటే తండ్రిని ఎంచుకుంటుందండి. తండ్రి ఆరాలో 1 సంవత్సరం పాటు గమనిస్తూ ఉంటుందన్నమాట. గమనించి ఎప్పుడైతే ఓకే అనుకుంటుందో అప్పుడు ఆ తండ్రి ఆహారం ద్వారా తన శరీరంలోకి ప్రవహించి మరి ఆ వీర్యకణం లాగా వచ్చి మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. తల్లి గర్భంలో ఉండేది 9 నెలలే, తండ్రి ఆరా చుట్టూ ఉండేది 1 సంవత్సరం రోజులు ఉంటుంది. ఓకే, దానిపైన అంతా కూడా ప్లానింగ్ లోనే అంతా కూడా ఇదంతా జరిగి ఉంటుంది. తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేదంతా జరిగినా కూడా అక్కడ ఏమవుతుందంటే పరీక్షిస్తుందండి ఆ బిడ్డ. వచ్చిన తర్వాత నిజంగా ఒక భార్యాభర్త కలిసినప్పుడు అద్భుతమైన ఆ సంకల్పంతో దివ్యత్వంతో ఉన్న బిడ్డలు కావాలి అన్న ఆ ఆహ్వానంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ, ఇరువురి శక్తి కలిసినప్పుడు ఉన్న శక్తి పైకి లేస్తుందండి. పైకి ఊర్ధ్వముఖంగా వెళ్ళి అక్కడ ఊయలలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ శక్తి ఊయలలాగా ఫామ్ అయిపోయి అది ఎంత శక్తివంతంగా ఉంటే అంత ఉన్నత లోక వాసులు అందులోకి రావడం అనేది జరుగుతుంది ఆ ఊయలలోకి. ఇది అసలు నిజంగా నాకు తెలియదండి, ఒక పుస్తకంలో చదివాను. ఇది తర్వాత మళ్ళీ ఇది కన్ఫర్మ్ కూడా అయింది. అవును, మాకు అనిపించింది ఇలా అని చెప్పేసి. అంటే ఆ స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఎంత అద్భుతమైన ఆలోచనలతో ఉండాలో చూసుకోండి. అంటే ఆహ్వానం పలకాలి ఒక ఆత్మను, ఉన్నత ఆత్మను. ఏదో కలిశారు, ఏదో పుట్టారు అనుకుంటే జరగదు. ఒక దివ్యమైన ప్రాజెక్ట్ అంటే ఇది. మనము ఏదో జాబ్ కోసమో అదో ఇదో తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎలా నడవాలి ఏంటి ఏమి అని ఎన్నో జాగ్రత్తలు వహిస్తాం కదా. బిడ్డని ఆహ్వానించిన దగ్గర మొదలు పెడితే బిడ్డకు 21 సంవత్సరం వచ్చే వరకు అది ఒక యజ్ఞం అండి. ఆ యజ్ఞాన్ని మీరు సంసిద్ధంగా ఉంటేనే మీరు ఆ బిడ్డను ఆహ్వానించండి. సమాజం కోసమో, లేకపోతే అత్తమామల కోసమో, లేకపోతే తల్లిదండ్రుల కోసమో, లేకపోతే బిడ్డలు లేరంటారన్న దీంతోనూ మీరు బిడ్డని కనడానికైతే సిద్ధపడకండి. మీరు ఆ యజ్ఞాన్ని ఒక తపస్సులా చెయ్యగలిగడానికి సిద్ధంగా ఉంటేనే
బిడ్డల్ని కనండి ఫ్రెండ్స్. అప్పుడే సిద్ధం అవ్వాలి. అంత ఉన్నతమైన వాళ్ళు వస్తారండి. అన్ఇన్వైటెడ్ చైల్డ్ గా ఉండకూడదు ఎవ్వరు కూడా. ఆ పెళ్లికి పిలుపు లేకుండా వెళ్తే, ఏ ఫంక్షన్ కైనా పిలుపు లేకుండా ఉంటే మన విలువ ఎలా ఉంటుందో, ఆ బిడ్డను ఏది లేకుండా ఏదో అలా పుట్టేశారు అని అనుకుంటే మాత్రం ఆ బిడ్డకు, మనకు ఉండకపోవచ్చు తల్లిదండ్రిగా, కానీ ఆ బిడ్డకు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే పిలవని పేరంటానికి వచ్చేసానే అనే తత్వంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ తన జీవితంలో ఎన్నో సమస్యలను, అంటే ఇది ఆల్రెడీ మనకు ఇంత జ్ఞానం తెలుసు కాబట్టి ఖచ్చితంగా అలా ఉంటాం. కానీ మనలో ఎవరికైనా ఆ లోటు, లేమితనం ఉంటే, ఎవరు నన్ను వదిలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అన్న ఫీలింగ్ ఉంటే, ఫస్ట్ ఎవరికి వాళ్ళు క్లియర్ చేసుకున్న తర్వాత బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధపడిపోవాలండి. ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వృద్ధాశ్రమం కదండి. ఆ సీక్వెన్స్ అలా వెళ్తూ ఉంటుంది. వన్యప్రస్థాశ్రమం, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే అక్కడ ఉన్నదే ఇది కదండి. ఏముంది? ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ జ్ఞానాన్ని మనము స్వీకరించాలి, ఆచరణలో పెట్టాలి. ఆ బ్రహ్మతత్వంతో ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఆ ఉపనయనము కావచ్చు, ఇంకో అవన్నీ చేయడం యొక్క వెనకాల ఉన్నటువంటి ఆ తీరు కూడా ఇదే. మరి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతాడో, అదే మన బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవడము, చేసుకున్న తర్వాతనే సిద్ధపడిపోవడం అనే తత్వం, రెడీ అవ్వడం అనేది బ్రహ్మచర్యాశ్రమం వరకండి. ఆ తర్వాత వచ్చేదే గృహస్థాశ్రమం. అంటే పెళ్లి కూడా అది తర్వాతే చేసుకోండి అని చెప్తున్నారు. పెళ్లి ఎలాగో అయిపోయింది. సో బిడ్డని కనేటప్పుడు, సిద్ధపడేటప్పుడైనా కూడా మనం ఈ తత్వంతో మన బ్లాక్స్ సంపూర్ణంగా క్లియర్ చేసేసుకున్న తర్వాత పుడితే, జన్మనివ్వడానికి సిద్ధపడిపోతే అంత అద్భుతమైన మాస్టర్స్ వస్తారండి. ఇప్పుడు నిజంగా భూమి పైన రావడానికి మహాయోగులు, బుద్ధుడు, జీసస్, మనకు తెలిసింది వీళ్ళు మాత్రమే. ఇలాంటి వేల మంది భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు రావాలి అంటే మన గర్భం ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు శ్రీకృష్ణుని తల్లి యశోదామాతకు ఎంత గొప్పదో కదా శ్రీకృష్ణునికి జన్మనిచ్చింది అన్న ఫీల్ ఉంటదా ఉండదా అండి? మనం అనుకుంటూ ఉంటాం. మరి నా బిడ్డకు జన్మనిచ్చే ఆ గర్వం మనకు ఉండాలి, ఆ గర్వపడాలి అనేది ఆ బిడ్డ కూడా కోరుకుంటుందండి. అలాంటి తల్లిదండ్రులనే ఎంచుకొని వస్తారండి వాళ్ళు. మరి మనం చేసుకోవాల్సిందంతా కూడా మనలో ఈ అంతర్శుద్ధీకరణ ఎప్పుడైతే జరుగుతుందో, గర్భం మనం సిద్ధపడిపోతే ఇంకొక ఫెసిలిటీ ఏమంటే ఆ బిడ్డనే క్లీన్ చేసుకొని వస్తుందండి. మనం అనుమతించాలి. మనం అలా అన్నిటిని అలా గట్టిగా పట్టేసుకొని ఉన్నామన్నమాట, దేనికి అనుమతించకుండా. మరి సిద్ధపడిపోయాము అంటే చక్కగా ఇవన్నీ సెట్ అయిపోతూ వస్తాయి. మీకు ఒకటి తెలుసా అండి, సీతామాతను మనకు తెలిసి భూమిలో దొరికింది అనుకుంటారు. అలా భూమిలో దొరికేసిందా అండి? కాదండి. మనం సీతాయనంలో చూసాం, విన్నాం. జనక మహారాజు ఎన్ని అద్భుతమైన ఆహ్వానాలు పంపిస్తాడో అండి ఆ శ్రీ మహాలక్ష్మికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తి భార్యకు. మరి అంటే ఈ భూమండలాన్ని సుసంపన్నం చెయ్యగలిగే ఒక మహా అద్భుత బిడ్డగా నువ్వు నాకు జన్మనివ్వు అని అంటే ఇవన్నీ ఒక్కొక్క క్వాలిటీ అండి పెట్టేది. అంత ఓర్పు సహనంతో ఉండే బిడ్డ కావాలి. ఆ స్త్రీమూర్తినే కోరుకుంటాడండి. జనక మహారాజు కొడుకుని కోరుకోలేదు. అక్కడ తనకు తెలుసు, కొడుకుని కోరుకుంటే మిథిల నగరం వరకు మాత్రమే అది ఆగిపోతుంది అని చెప్పేసి అతని దృష్టి మరి మహా అద్భుతమైన విశాల తత్వంతో ఉన్న భూమండలానికి అంతటికి ఆలోచన చేసి, నాకు బిడ్డ పుడితే అంత అద్భుతమైన అవకాశం నాకు దక్కుతుంది అని చెప్పి మిథిల నగరం కూడా తర్వాత, ఇప్పటికీ అది ఏ వారసుడు లేకుండా ఉండవచ్చు, తర్వాత మాత్రం అది అద్భుతంగా ఎదుగుతుంది. అది కూడా ఈ సువిశాల ఈ విశ్వమండలి భూభాగంలో ఒకటిగా ఎదుగుతుంది అని అతను ముందు చూపుతో, అంటే బిగ్ పిక్చర్ అంటూ ఉంటామండి, ఆ చూపుతో బిడ్డనే కోరుకుంటాడండి.
మరి అటువంటి బిడ్డకు సీతామాత యొక్క ఆ ఉనికే ఇంకా బాలికగా ఉన్నప్పుడు, ఇంకా జస్ట్ జన్మించినప్పటి నుంచి ఆ అద్భుతమైన ప్రేమ ఎనర్జీస్ ని, ఆ కరుణ ఎనర్జీస్ ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వగలుగుతారండి మిథిల నగరంలో. అందుకే అక్కడ యువరాణి అని కానీ మహారాణి అని కానీ ఎవరు చూడరు తనని, నా వారు అనే రకంగానే చూస్తారు. మనకు పత్రి సార్ని చూస్తే ఎట్లా నా కోసమే ఉన్నారు, నన్ను పత్రి సార్ అంత జాగ్రత్తగా నన్ను చూస్తున్నారు అనే ఫీలింగ్ ఎట్లయితే కలుగుతుందో, అదే ఫీలింగ్ సీతామాత నుంచి కూడా ప్రతి ఒక్కరూ అక్కడ పొందగలిగారండి. ఇప్పుడు మనకు ద్రౌపది జన్మ తీసుకునేటప్పుడు చూస్తే ద్రౌపదికి యజ్ఞం యజ్ఞశైలి అంటూ ఉంటారు కదండి, ఆ యజ్ఞశైలిలో నుంచి పుట్టింది. మరి అక్కడ ఒక్కొక్క క్వాలిటీని ఆ ద్రుపద మహారాజు వేస్తూ వస్తాడండి, అవిసెలు వేసినట్టుగా. స్త్రీ అంటే ఇష్టం ఉండదు, బిడ్డ పుట్టడం ఇష్టం ఉండదు అనమాట అతనికి. కొడుకును మాత్రమే కావాలి అనుకుంటూ ఉంటాడు. కొడుకు పుడితే నాకు అక్కడ కురువంశంలో మరి అక్కడ నాకు నా శత్రుత్వాన్ని నాకు తెచ్చి ఓడించి నా ముందర పెడతాడు, భీష్ముణ్ణి తల తెచ్చి నా ముందర పెడతాడు అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అందుకని కొడుకును మాత్రమే కావాలనుకుంటాడు. కానీ అక్కడ యజ్ఞంలో ఏమవుతుంది, బిడ్డని ఆహ్వానిస్తేనే కొడుకు పుడతాడు అని చెప్తారు. ఫస్ట్ కొడుకు అయితే కావాలి అనుకుని కొడుకుని ఆహ్వానం పలికేస్తాడు. కూతుర్ని ఆహ్వానించేటప్పుడు వద్దనుకుంటాడు, ఇష్టం ఉండదు. అందుకని అన్ని కష్టాలు కోరుకుంటాడండి. ఎన్ని కష్టాలు, అన్ని ఉండాలి కానీ సున్నితంగా ఉండాలి, అన్ని కష్టాలు ఓర్చుకుంటూ ఉండాలి కానీ అద్భుతంగా ఉండాలి. ఆ స్త్రీ తత్వం ఎక్కడా నశించిపోకూడదు అని కోరుకుంటాడండి. అసలు విశ్వం నాకు అలాంటి బిడ్డని ఇవ్వగలదా అని కూడా అడుగుతాడు. 5 మందితో ఎన్నో సమాజం నుంచి నువ్వు పతితవు అని అంటూ ఉంటారు, అయినా కూడా దాన్ని ఎదుర్కొని మళ్ళీ చక్కగా స్త్రీతత్వాన్ని ప్రేమనే పంచగలగాలి, అలాంటి బిడ్డను నాకు విశ్వం ప్రసాదించగలదా అని అడుగుతాడండి. గలిగితే నాకు ఇవ్వండి బిడ్డని అని అడుగుతాడు అనమాట. అవన్నీ అయిపోతూనే చక్కగా ద్రౌపది ఆ యజ్ఞంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ మర్చిపోతాడండి. తర్వాత ఎప్పుడైతే పంచ పాండవులను వివాహం చేసుకోవాలి అని ద్రౌపది ఒప్పుకుంటుందో, నా కూతురికి ఇన్ని కష్టాలు ఎట్లొచ్చినాయి, ఎందుకంటే అప్పటికి అతని కూతురు పట్ల ఉన్న ఆ భావన అంతా మారిపోయి ఉంటుంది కదండి. శ్రీకృష్ణుడు వస్తాడు, మరి అక్కడ ప్లే అంతా జరుగుతుంది. అందుకే ఇష్టంతో స్వయంవరాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అప్పటికి కూతురు అంటే ఇష్టం ఏర్పడిపోయింది, ప్రేమ ఏర్పడిపోయింది, నా కూతురు అనే ఆ బంధం ఏర్పడిపోయింది. అప్పుడు ఏమనుకుంటాడు, కష్టం వచ్చినప్పుడు, నా కూతురికి కష్టం వచ్చినప్పుడు, నా కూతురికి ఇన్ని కష్టాలు వచ్చినాయే, నేను ఎంత అపురూపంగా చూసుకున్నా అవి ఇవి అనే అనుకునేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుని నిందిస్తాడు, భగవంతుడిని నిందిస్తాడు. శ్రీకృష్ణుడు కూర్చోబెట్టి అప్పుడు చెప్తాడు అనమాట, ఏం కోరుకున్నావయ్యా, నువ్వు ఒక్కసారి బ్యాక్ రీప్లేకి వెళ్ళు అని చెప్పేసి చూపిస్తే, మరి తన కష్టాలకు కారణం ఎవరండి, నేనే అనేది తెలుస్తుంది. తను ఛాలెంజింగ్ గా తీసుకొని వచ్చింది ద్రౌపది, అది వేరే విషయం, అది తన అంగీకారంతో వచ్చింది. కానీ దానికి కారణం ద్రుపద మహారాజు. మరి అంటే మనము గర్భంతో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండాలో చూసుకోండి, ఎంత ధ్యాన సాధన చేయాలో, మరి ఎంత అద్భుతమైన ఆ శాకాహార తత్వంతో ఉండాలో, ఇది మాత్రం కంపల్సరీ అండి. ఇప్పుడు గర్భంని ఏదో ఒక గర్భంలే అని చెప్పి బిడ్డలు ఉన్నతమైన యోగులు జన్మ తీసుకోవడం లేదు, వెయిట్ చేస్తూ ఉన్నారు శాకాహార గర్భం కోసం. అటువంటి గర్భాన్ని వాడు ఎంచుకుంటున్నారు. మరి శాకాహార విశిష్టత అంటే మనం ఎన్నో క్లాసుల్లో విని ఉంటాం. ఇక్కడ ఆ పాయింట్ ఖచ్చితంగా అవసరం కాబట్టి దాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. మరి తల్లి ఇంకో గర్భం ధరించిన తర్వాత తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందండి బిడ్డకు, అలా ఎక్కువ ఉంటుంది. తండ్రి ఏమన్నా అన్నా ఒప్పుకోదండి. తండ్రి నిజంగా అక్కడ నా తండ్రి నా తల్లిని ఎలా చూసుకుంటున్నాడని ఎరుకతో గమనిస్తూ, రేపు నేను బయటికి వచ్చాక నా తండ్రి నన్ను ఎలా చూసుకుంటాడనేది
తను ఇది చేసుకుంటుంది అనమాట, తను చూసుకుంటుంది అనమాట, తల్లిని ఎలా చూసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి. నిజంగా తల్లిని సక్రమంగా చూసుకోకపోతే ఎంత డెసిషన్ కైనా తీసుకోవడానికైనా సిద్ధపడిపోతుందండి ఆ బిడ్డ. అంటే నేను ఇంకా వీళ్ళ కుటుంబంలో వద్దు, నేను ఇంకో కుటుంబాన్ని ఎంచుకుంటాననే డెసిషన్ కూడా తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోతుంది, అంత ప్లాన్ చేసుకున్నా కూడా. ఎందుకంటే రిస్క్ తీసుకోలేను కదా, నమ్మకం రాలేదు అక్కడ. ఓకే అనుకొని ఇక్కడ వచ్చాను, కానీ నచ్చలేదు, సో వెళ్ళిపోదామని కూడా అబార్షన్స్ అందుకే అప్పుడే జరుగుతూ ఉంటాయండి. మరి ఆ తల్లి తండ్రిది ఇద్దరిది బాధ్యత అవుతుందండి. గర్భం ధరించిన క్షణం నుండి ముందు నుంచి ఆహ్వానించేటప్పటి వరకు ఆ బిడ్డ మరి నాకు స్త్రీనే కావాలి, నాకు పురుషుడే కావాలి అనుకుంటే కుదరదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేడంకి మెడిటేషన్ లో సూర్యుడు వస్తాను అని చెప్పాడనమాట. ఓ కొడుకు పుడతా, సూర్యుడు అనగానే ఏమవుతుందండి, కొడుకు పుడతాడు అని అనుకునేస్తున్నారు అనమాట. కొడుకు కొడుకు అంటుంటే తనకేమో మెసేజ్ అయితే వచ్చింది, కానీ తనకు గర్భం రావటం లేదు. మళ్ళీ తను ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేసుకునింది అనమాట. అదేంటి, ఆ సూర్య భగవానుడు వస్తానని చెప్పాడు కదా మీరు, మరి నాకు ఇంకా ఎందుకు గర్భం రావట్లేదు అని అంటే, ఆ సూర్యుడు అప్పుడు వచ్చి చెప్తాడనమాట, నేను నీకు ఆడపిల్లగా పుట్టాలనుకుంటున్నాను, మరి నీకు ఆడపిల్ల కావాలనా మగపిల్లాడు కావాలా అని అడుగుతుంది. మరి మగపిల్లవాడైతే నేను రాను, ఎవరు వస్తారో మరి వాళ్ళని ఆహ్వానించుకో, నేను ఆడపిల్లగా రావాలనుకుంటున్నాను, సో మరి అది నీ చాయిస్ అనగానే తను వెంటనే ఆ మగపిల్లవాడు పుట్టాలి, కొడుకు పుట్టాలి అన్న ఆలోచన వెంటనే పక్కకు తీసేసి, నాకు సూర్య భగవానుడు పుడితే చాలు అనుకొని తన భర్తకు చెప్పి, వాళ్ళు కూడా మెడిటేటర్స్ కాబట్టి ఓకే అండి, ఇద్దరు ఒప్పుకున్నారు. అక్కడ మరి వెంటనే ఆ నెలనే తను కన్సీవ్ అవ్వడం అనేది జరిగిందండి. ఆడపిల్లకి తను జన్మని ఇచ్చింది కూడా. ఏమైపోతుందంటే కొడుకే కావాలి, కూతురే కావాలి అంటే, ఆ కడుపులో బిడ్డ అయితే ఆడపిల్లగా వచ్చేసింది. కానీ వచ్చిన తర్వాత కొడుకు 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 అని తల్లిగా దగ్గర నుంచి కావచ్చు, తండ్రి దగ్గర నుంచి కావచ్చు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా కావచ్చు, నా వంశోద్ధారకుడు అని చెప్పేసి ఓ తెగ ఇదైపోతూ ఉంటారు. అత్త కావచ్చు, మామ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. అంటే ఇక్కడ భార్యాభర్తలకు అన్నమాట. అంటే పుట్టబోయే బిడ్డకు తాతలు, అవ్వలు, అట్లా వాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ఇలా వాళ్ళ ద్వారా అయినా కూడా ఇది వచ్చింది అంటే, ఆ బిడ్డ ఏమవుతుందంటే, అరే అంటే నేను అవసరం లేదా వీళ్ళకు, మరి నేను ఏం చేయాలి, ఉండాలా పోవాలా అని ఆలోచన చేస్తుందండి ఆ బిడ్డ. సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే, తల్లి గర్భంలో ఉన్న ఆడపిల్ల సరే నేను ఏ రకంగా కూడా తక్కువ కాదని నిరూపించుకుంటాను ఈ భూమి మీదకి వచ్చి, బయటికి వచ్చి అని డెసిషన్ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత తన స్త్రీతత్వాన్ని తను అంగీకరించదు. తను పుట్టినప్పటి నుంచి మగరాయుడు లాగా ఉంటుంది. ఏ పని, ఇంట్లో పని, ఆడపిల్ల చేసే పని ఏది ఉండదన్నమాట. ఇప్పుడు అసలు ఆడపిల్లలందరూ ఇలా ఎందుకు తయారైపోతున్నారంటే, అందరు తల్లిదండ్రుల ఆలోచనలు అలానే ఉంటున్నాయి, అందుకే వాళ్ళు అలానే ఉంటున్నారు. వాళ్ళని తప్పు పడితే కుదరదు కదా. సమాజం మన ఆలోచన తీరు అలా ఉండిపోతూ వస్తుంది. మరి అలా ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్త్రీతత్వాన్ని వాళ్ళు అంగీకరించుకోరు. అన్ని ఏదో సాధించేసేయాలి, సాధించాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ మగ పిల్లవాళ్లకు నేను తక్కువ కాదనుకొని అది నిరూపించాలనుకుంటారు చూడండి, అది పెద్ద బ్లాక్ అండి. అక్కడి నుంచి వస్తుంది, బ్లాక్ లో నుంచి వచ్చింది ఎప్పటికైనా అది అనర్థానికే దారి తీస్తూ ఉంటుంది. నిజంగా ఒక స్త్రీ, దివ్యమైన స్త్రీతత్వంతో ఉన్న స్త్రీ, తన స్త్రీతత్వాన్ని అంగీకరించుకున్న స్త్రీ ఎన్నైనా సాధిస్తుందండి, ఇంట్లో బయట అన్ని సాధించగలుగుతుంది. మరి ఇక్కడ తన స్త్రీతత్వాన్ని తను అంగీకరించలేనప్పుడు ఏమవుతుందంటే, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైబ్రాయిడ్స్ వస్తాయి, పిసిఓడి ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి వస్తుంది, అన్ని రకరకాలు వస్తాయి, యూట్రస్ కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎన్ని అనర్థాలు చూడండి. వీటన్నిటికీ మరి సమూలంగా నిర్మూలన చేసుకోవాలి అంటే మనం సిద్ధపడిపోవాలి. వీటన్నిటికీ కూడా, వీటికి సిద్ధంగా లేకుండా ఇంకా పిల్లలు కలగలేదు, వాళ్ళు నన్ను ఏదో అంటున్నారు అని అనుకుంటూ ఉంటాం.
మరి నిజంగా మరి ఆ దివ్య ఆ మాతృతత్వాన్ని, తల్లితనాన్ని అందించే గర్భాన్ని మరి మనం ఎంతవరకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం? నిజంగా సిద్ధపడిపోయి ఉన్నామా? మనం రెడీగా ఉన్నామా ఆహ్వానించడానికి? ఆ స్త్రీ తత్వాన్ని డేట్ వస్తే ఇష్టపడం. మరి అదే కదండి మనకు తల్లిని చేసేది. దూరం పెట్టడం కావచ్చు, అక్కడి నుంచి చూసుకోండి. ఇంట్లో ఎవరైనా కూడా కావచ్చు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఇలా ఉండకూడదు, పూజ చేసుకోవాలంటే అడ్డం అనుకుంటూ ఉంటాము. అవంతా మరి గర్భాన్ని వద్దనుకున్నట్టే కదా. అక్కడ మనకు అది గుర్తు రాదు, అది అర్థం కాదు. ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేయలేరండి. ఇంకొక రూపంలో మనకు సమస్య బయటకు వస్తూనే ఉంటుందన్నమాట. సపోజ్ వాళ్ళు ఏదైనా చెయ్యగలిగితే కూడా, గలిగినా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ తో వస్తుంది. మన సమస్యను మనం ఒక బాధితులుగా ఉండిపోయి మన బిడ్డలకు కూడా మనం విక్టిమైజ్డ్ చైల్డ్ గానే మనం పెంచుతూ ఉన్నాం అన్నమాట. సమస్తము జీవితానికి ఒకరి జీవితానికి బిడ్డ జన్మ తీసుకున్న తర్వాత ఆ జీవితాంతం ఉండాల్సిన తీరు అంతా కూడా మొత్తం అంతా కడుపులో ఉన్నప్పుడే ఫామ్ అయిపోతుందండి. ప్రతి ఒక్కటి మీరు గమనించుకుంటే మీకు తెలియకపోవచ్చు, మీ ప్రవర్తనను బట్టి మీ గర్భంలో మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ తల్లి ఎలాంటి ఆలోచనలు చేసిందో అవన్నీ కూడా అర్థమైపోతూ వస్తాయండి. ఎక్కడికి రావు, వేరేది ఒక్కటి కూడా రాదు. ఎందుకంటే తల్లి మాట, తల్లి భావన అంత విలువైనదండి బిడ్డకు. అలా లోపలికి వెళ్ళిపోతుందండి, అంతే, స్వీకరించేస్తుంది. తల్లి తండ్రి మరి అంత ఎరుకతో ఉండాలి. గర్భం ధరించినప్పటి నుంచి ఆ బిడ్డతో ప్రతి నిత్యం మాట్లాడుతూ ఉండాలి. ఏం చేసినా ఇప్పుడు ఇలా ఇది చేస్తూ ఉన్నాము, ఇది చేయబోతూ ఉన్నాము, వారికి అంత విలువ ఇవ్వాలి. పుట్టిన తర్వాత కూడా మనం విలువ ఇవ్వం. వాళ్ళకి ఇష్టం ఏం లేదో కాదో కూడా తెలుసుకోమండి. అలా ఏదో చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళకు నచ్చిన కలర్ దగ్గర నుంచి, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళకి ఇష్టమైన పేరు దగ్గర నుంచి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. నిజంగా ఒక తెగ ఉందండి, పేరు మర్చిపోయాను. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే తల్లి గర్భం దాల్చాలి అన్న ఆలోచన భార్యాభర్తలు ఎప్పుడైతే సిద్ధపడిపోతారో తను అడవిలోకి వెళ్ళిపోతుందండి. ఆ తల్లి అడవిలోకి వెళ్ళిపోయి అలా సైలెంట్ గా కూర్చునేస్తుంది అన్నమాట. అలా సైలెంట్ గా కూర్చొని ఎంతవరకు కూర్చుంటుందంటే తనకు ఒక పాట వినిపిస్తుంది అన్నమాట. ఆ పాట ఎవరు అంటే, ఏ పాట అంటే తనకు కలగబోయే బిడ్డ అందించే ఒక పాటను అందిస్తుంది, తనకు వినపడుతుందండి. శుభ్రంగా మనం ధ్యానంలో కూర్చుంటే నాద ధ్యానము అనేది మన అంతరంగంలో నుంచే, ఒకవేళ ఓంకారం కావచ్చు, సౌండ్ ఏదైనా మ్యూజిక్ కావచ్చు, ఏదైనా వస్తే ఎలా దాన్ని నాద ధ్యానం అంటారు, అలా ఒక పాట వినిపిస్తుందండి. ఆ ఉన్నత లోకం నుంచి తనకు ఆ పాట అందుతుంది. ఆ పాట అందేదాకా తను లేయదండి అక్కడి నుంచి. అలా అందిన తర్వాత తను బాగా అది తన నోటికి వస్తుంది, గుర్తు పెట్టుకునేస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి భర్తకు నేర్పిస్తుంది ఆ పాటను, ఇంట్లో వాళ్ళకు నేర్పిస్తుంది. అది నేర్పించి ఆ పాట పాడుతూ వాళ్ళు ఆ బిడ్డను ఆహ్వానం పలుకుతారనమాట. మా జీవితంలో మేము మిమ్మల్ని పొందడానికి మహాభాగ్యంగా మేము భావిస్తున్నాము, మేము ఎంతో అదృష్టవంతులం అని ఫీల్ అవుతున్నాము, నువ్వు మా జీవితంలోకి వస్తున్నందుకు, రావడానికి నిర్ణయం తీసుకున్నందుకు మేము సిద్ధపడిపోయి ఉన్నాము అని ఆహ్వానం పలికిన తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారండి అదే భావనతో. అప్పుడు చక్కగా బిడ్డ కలిసేటప్పుడు అదే పాట పాడతారు. ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తండ్రి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఆ పాట పాడి పాడి పాడుతూనే ఉంటారండి. ఆ బిడ్డ కడుపులో ఆ చెవుల్లోకి అది పోతూనే ఉంటుంది అన్నమాట. కాన్ పోయేటప్పుడు కూడా
అదే పాట పాడుతూ ఈజీగా డెలివరీ అయిపోతుందండి. ఎందుకంటే చాలా బంధం ఏర్పడిపోయి ఉంటుంది అనమాట, రిలేట్ అయిపోయింది. మరి ఆ పాట ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ బిడ్డ దగ్గర నుంచే కదండి. ఆ బిడ్డ అందించిన పాటను మళ్ళీ ఆ బిడ్డకు అందిస్తూ ఉన్నారు. అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వస్తుందండి. ఆ బిడ్డ ఏ ప్రణాళిక వేసుకొని వచ్చిందో, తన ప్రణాళికను చక్కగా నేను భూమి మీద నెరవేర్చగలనన్న ఆ రూ డిజైనింగ్ అంతా కూడా చక్కగా చేసుకోగలుగుతుంది. వచ్చింది వచ్చినట్టు ఆచరణలోకి తీసేసుకోగలుగుతుంది. అలా కాన్పు అయ్యేటప్పుడు కూడా ఆ పాటనే పాడతారంట. నిజంగా ఆ బిడ్డకి ఎన్నో మనము సంబరాలు చేసుకుంటూ ఉంటాం కదండి. బోర్ల పడినప్పుడు కావచ్చు, నడిచినప్పుడు కావచ్చు, గడప దాటినప్పుడు కావచ్చు, పేరు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క అకేషన్ దగ్గర ఆ పాటే పాడి, వాళ్ళు వేరే పాటలు పాడాలని కాదు, ఆ పాట మెయిన్ గా మర్చిపోకుండా పాడుతూ ఉంటారనమాట. ఆ బిడ్డ బాధతో ఉందనుకోండి, ఈ పాట పాడితే వెంటనే తనకు ఉత్సాహం వచ్చేస్తుందంట. గాయపడి ఉన్నప్పుడు కూడా ఈ పాట ఎవ్వరి దగ్గర నుంచి విన్నా కూడా ఎంతగా ఉంటుందంటే, ఆ తెగలో వాళ్ళు ఆ బిడ్డ యొక్క బిడ్డ యొక్క పాట ఆ తెగలో ఉన్న వాళ్ళందరికీ తెలుసంట. ఎవరు దారిలో చూసినా, ఎక్కడ తను దిగాలుగా ఉన్నట్లు చూసినా కూడా ఆ పాట పాడేస్తారంట. వెంటనే మళ్ళీ అది రీజెన్యువేట్ అయిపోయినట్టు అయిపోతుందంట ఆ బిడ్డ. బిడ్డ అంటే 60 ఏళ్ళు దాటినా కూడా ఇదే పాటే పాడతారంటండి వాళ్ళు. ఎంత అద్భుతమైన ప్రక్రియ కదండి ఇదంతా కూడా. ఏమంటే అది ఆచారమనో, ఇంకొకటనో పేరు పెట్టేసుకున్నారు. అది పేరేమైనప్పటికీ మనకు ఉపయోగపడేది కదండి అదంతా. అద్భుతమైన జీవన విధానానికి కావాల్సినవన్నీ కూడా సమకూరిపోతూ ఉంటాయి. మరి ఇంకా ఆ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నిజంగా నాదొక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ క్లాస్ చెప్తామండి. ఏమవుతుందంటే, నేను నిజంగా సైన్స్ స్టూడెంట్ అండి. నేను ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి నాకు ఒకటే వాంతులండి. తిన్నది ఏం తిన్నా వెంటనే బయటకు వచ్చేసేది. అలా ఉన్నప్పుడు మరి నాకు ఒకటే ఆలోచన వచ్చేది. టాబ్లెట్ వేసుకున్నా కూడా వచ్చేసేది. టాబ్లెట్ కూడా ఉండేది కాదు లోపల. మరి ఏమీ అందట్లేదే పోషక పదార్థాలు. ఇది లేకుంటే అదొస్తది, అది లేకుంటే ఇదొస్తది. మనం అన్ని చదివింటాం కదా. మరి ఎట్లా ఏంటి అని అన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. నాకది అప్పుడు ఇలా అని చేసుకోవాలనేది కూడా తెలీదు. అప్పుడు ధ్యానం కూడా తెలియదండి ఇంకా. నాకేమనిపించిందంటే, నీకేం కావాలో నువ్వే తెచ్చుకో. ఎక్కడి నుంచి తెచ్చుకుంటావో నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఇలా లిస్ట్ అయితే ఇచ్చేసాననమాట. అది ఎంత చక్కగా పనిచేసిందంటే, ఇప్పటికీ మా పాపకి ఏం కావాలంటే అది మా అమ్మాయి పాప అంటే చిన్న పాప నాన్న గొడవకొస్తది. మా అమ్మాయికి ఇప్పుడు జాబ్ చేస్తోందనమాట. ఏది కావాలంటే అది చక్కగా తను తెచ్చేసుకోగలుగుతుందండి. ఇంట్లో ఏమీ లేకపోయినా తనకేం కావాలి అనేది ఒక్కసారి అనుకోనిందంటే, అది వెంటనే ఎట్లో ఒకట్లా సెట్ అయిపోయి ఉంటుందండి. అది ఎంతదైనా కూడా కావచ్చు, ఏమైనా కూడా కావచ్చు. అంటే మనం చెప్పిన ఒక చిన్న మాట ఆ బిడ్డకి ఎంత చక్కగా తన జీవితంని తన చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో అని మనం ఎన్నో క్లాసెస్ చేసుకొని, నేర్చుకొని దాన్ని బయటికి రావాల్సిందంతా కూడా ఎంతో సులభంగా వచ్చేస్తూ ఉంది కదండి. మరి ఆ బిడ్డకు మనం చెప్పే విషయాలు ఎలా ఉండాలి? ఇంకొక విషయం తెలుసా? మరి మామూలుగా ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే భార్య జాబ్ చేస్తున్నానా లేదా, భర్త అంటే ఇద్దరు సంపాదిస్తే కానీ ఒక బిడ్డకు సక్రమంగా చూసుకోలేము. స్కూల్ ఫీజులు ఏంటి, హాస్పిటల్ బిల్స్ ఏంటి, అన్ని లెక్కాచారం వేసుకొని కదా ఇప్పుడు కంటూ ఉండేది. ఫైనాన్షియల్ గా సెక్యూర్ అయినాక కందాం పిల్లల్ని అనే ఆలోచనతో కూడా ఉంటారు. మీకు తెలియంది ఏంటంటే, ఒకటి బిడ్డకు చక్కగా తన ఇంటికి, తన జీవన విధానానికి కావాల్సిన ఆర్థిక స్వేచ్ఛని కూడా పొంది ఉంటుందండి. అలానే డిజైన్ చేసుకొని వచ్చి ఉంటుందన్నమాట బిడ్డ. అంటే తల్లిదండ్రుల ఆర్థిక స్థితి కూడా అద్భుతంగా పెరిగిపోతూ వస్తుందండి. ఏమంటే ఇక్కడ మన భయాలతో ఆ సామర్థ్యాన్ని మనమే అణిచేస్తామన్నమాట. తన డిజైన్ ని కూడా మార్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ మనకు తెలియదండి.
ఇంకొక విషయం ఏంటంటే తల్లి గర్భం, మనం శ్రీమంతం అని చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు చేస్తారండి శ్రీమంతం? సో 5 months, 9 months అంతే కదండి. సూపర్ అండి, వండర్ఫుల్. మరి అది ఎందుకు అసలు శ్రీమంతం ఎందుకు చేస్తారు? 9వ నెల 5వ నెల అంటున్నాం, అది కరెక్టేనా? 7వ నెల, ఏదైనా కూడా. మరి నిజంగా ఆ శ్రీమంతం వేడుక అనేది ఎందుకు చేస్తారంటే, ఒక బిడ్డ తన లైఫ్ డిజైన్ అంతా కూడా చేసేసుకొని ఉంటుంది కదండి. ఆ టైంలో సో ఓకే, రకరకాలుగా ఏదో ఎన్నో నెలలు అని పెట్టేశారు. థ్యాంక్ యూ అండి. మరి తను ఇంకా శ్రీమంతం ఎప్పుడు చేస్తారు? అదయిన తర్వాత ఆ టైం ఎప్పుడైతే అవుతుందో అదయిన తర్వాత బిడ్డ బయటకొస్తుందండి. ఆ టైంలో శ్రీమంతం అనేది చేస్తూ ఉంటారు. శ్రీమంతం అనేది ఎందుకు ఏంటి అంటే, బిడ్డ యొక్క డిజైన్ ని లాస్ట్ మినిట్ ఏవైనా చేంజెస్ ఉంటే బిడ్డకు తెలియజేసే ఆ ప్రాసెసే శ్రీమంతం, నిజమైన శ్రీమంతం అండి. అంటే ఇక్కడ నీ జీవితానికి ఇలా కావాల్సిన వస్తే నువ్వు ఇంకా ఇవి కూడా సెట్ చేసుకో. నీ పైన ఆ లైఫ్ డిజైన్ లో నువ్వు ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అని ఉంటే, ఇంకా సిగ్నేచర్ పెట్టే లోపు మునుపు నువ్వు ఇక్కడ ఇంకా మార్చుకో ఏదైనా, నువ్వు అద్భుతంగా ఇలా ఉండడానికి. నీ ఆర్థిక విషయాలు మన కుటుంబంలో మనకు అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి చక్కగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనము ఇలా ధ్యాన ప్రచారానికని కూడా పెట్టుకున్నావో లేదో చూసుకో అని రిమైండ్ చేయడానికండి శ్రీమంతం అనేది జరిగేది. మరి శ్రీమంతం నిజంగా ఎప్పుడు చేయాలి అంటే, బిడ్డ అది కడుపుతో ఉన్నప్పుడు తల్లి అరిపాదాలు ఉన్నాయి కదా, పింక్ గా మారుతుందండి. బొటన వేలు కింద, వేళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది కదండి, ఆ భాగము పింక్ కలర్ లో మారుతుంది అనమాట. ఆ టైం అనేది సూటబుల్ అనమాట. కరెక్ట్, సూటబుల్ అనేది కాదు, ఆ టైంలోనే శ్రీమంతం అనేది చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే, భర్త అంటే తండ్రి, కాబోయే తండ్రి తల్లి పాదాలను కరెక్ట్ గా అలాంటి ఆ ప్లేస్ లోనే పట్టుకొని బిడ్డకు చెప్పాల్సినదంతా కూడా చెప్తే చక్కగా అదంతా కూడా ఆ బిడ్డ అర్థం చేసుకుంటూ ఉంటుందండి. డైరెక్ట్ గా ఆ బిడ్డకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ డిజైన్ చేసేసుకుంటుంది అనమాట. తను మార్పులు చేర్పులు కూడా చేసేసుకుంటుంది అనమాట ఆ టైంలో చెప్తే. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మనకు తెలుసు, శ్రీలక్ష్మి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? పాదాల దగ్గర ఉంటుంది. ఎందుకుంటుందండి అలా? మనకు అది చూస్తానే దేవుళ్ళ దగ్గర కూడా స్త్రీని అణిచేస్తున్నారు అనేది వస్తుందా రావా? మనం మిస్టర్ పెళ్ళాము అదో ఏదో ఏవో సినిమాలు చూసినప్పుడు మనకు అదే కదండి గుర్తొచ్చేది. అక్కడ కూడా స్త్రీని అణిచేస్తున్నారు అనేది. కానీ అక్కడ ఉన్న అంతరార్థం అది కాదండి. ఏం జరుగుతుందంటే, ఇది తెలిసిన తర్వాత ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి నేను ఏమి వెనకాడట్లేదండి. అది నిజంగా అలాగే కూడా జరుగుతూ వస్తుంది. ఏం జరుగుతుందంటే, మనకు తెలుసు మన శరీరంలో ఉన్నవన్నీ కూడా పాదాలు అరిచేతుల్లో చివర్లన్నీ కూడా ఉంటాయని తెలుసు కదా. ఎవరి కాళ్ళు మరి శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి కాళ్ళు కూడా పట్టుకున్నాడు కదండి. అంటే కాళ్ళు పట్టుకున్న తర్వాతే ఆ అతనిలో ఉన్న అహంకారం అతనికి తెలిసొచ్చింది. అక్కడ మనమేమి అహంకారం చంపుకోను ఇంకోటి అనుకుంటాం. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనను కాళ్ళు పట్టుకున్న వాళ్ళ మెదడులోకి మనం ఎక్కించగలుగుతామండి. భర్త కాళ్ళు పట్టుకున్నా, ఇంకొకరి కాళ్ళు పట్టుకున్నా అక్కడ ఏమైపోతుందంటే, మన ఆలోచన భర్తలోకి వెళ్ళిపోయి అది ఆచరించేసే విధంగా అది మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే చూడ్డానికి, బయటికి చూడ్డానికి నేను చేస్తున్నా అని ఉంటది అనమాట. లోపలికి తిప్పేదంతా కూడా ఎవరు కాళ్ళు పట్టుకుంటారో వాళ్ళు. భర్తది భార్య పట్టుకున్నా అలాగే జరుగుతుంది, భార్య కాళ్ళు భర్త పట్టుకున్నా అలాగే జరుగుతుందండి. ఎవరి కాళ్ళు పట్టుకుంటారో వాళ్ళ ఆలోచన ప్రకారమే అక్కడ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సూక్ష్మం వేరు, స్థూలం వేరు. మనకు కనిపించేది ఒకటి, కనిపించని ఇంకొకటి వేరు అన్నమాట.
మరి ఆ టైంలో స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు మరి కరెక్ట్ గా అవి పింక్ కలర్ లో మారినప్పుడు మారుతాయండి. ఏమంటే మనం గమనించాం వాటిని. మనకి ఎంతసేపు అది ఏదో కాళ్ళు ఇలా అయిపోతున్నాయని గర్భం ధరించడానికి ఆ కష్టము, ఈ నష్టము, ఆ ఇబ్బంది ఇబ్బంది అని చూస్తాం. కానీ పింక్ గా మారడం ఎప్పుడు గమనించం. గమనిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుందండి. ఆ బిడ్డకు వెళ్ళిపోతుందండి. తల్లి చెప్పే మాటలు, ఇద్దరు చెప్పే మాటలు చక్కగా ఆ లైఫ్ డిజైన్ చేంజ్ చేసేసుకుంటుందండి ఆ టైంలో. ఇంకా ఉన్నతంగా ఎదగడానికి. మరి అలా చక్కగా ఇవన్నీ ఆచరణలోకి తీసుకొని వచ్చేసి అద్భుతంగా మన బిడ్డ ఆ ప్రసవానికి సిద్ధపడిపోయినప్పుడు కూడా ఇంకొకటి మనము ఇది కూడా చెప్పొచ్చండి. డాక్టర్స్ చెప్పింటారు సిజరిన్ సి సెక్షనే చేయాల్సి వస్తుంది, అది ఇది అని చెప్పేసి. ఏం అవసరం లేదండి. మనం ఆ టైంలో బిడ్డకు డాక్టర్స్ ముందే చెప్పింటారు కదా, మనకు మైండ్కి అలా ఇది చేసేసింటారు. మరి ఆ టైంలో బిడ్డకు గనక మనం చెప్తే, నువ్వు నార్మల్ డెలివరీ అవ్వు, నేను చక్కగా సహజ సిద్ధంగా నిన్ను ఈ భూమి మీదికి తీసుకురావాలనుకుంటున్నాము అని చెప్పి బిడ్డకు గైడ్ చేస్తే, ఆ బిడ్డ చక్కగా అన్ని సెట్ చేసేసుకుంటుందండి. మనం అనుకుంటాం ఏదో ఏమో కాదు, లేదు, కూడదు అని చెప్పేసి. ఏది అవసరం లేదండి. నిజంగా ఎలా ఉన్నాయంటే నేను చూశాను కూడా, సిజరిన్ చెయ్యాలి అన్నమాట. చేసి అంత రెడీ అయిన తర్వాత కూడా ఆ బిడ్డ లేదు నార్మల్‌గా వస్తానని నార్మల్‌గా వచ్చేస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒకసారి ఏమైందంటే ఒక తల్లి 9 నెలలు నిండిపోయాయన్నమాట. కాన్పుకి సిద్ధపడిపోయింది. ఎంతకి నొప్పులు రావడం లేదు. నొప్పులు రాకపోతే డాక్టర్స్ ఏం చేస్తారండి? పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ అవి ఇవి వేసేస్తారు కదా! అవి వేసినా కూడా రావట్లేదన్నమాట. మరి తను మెడిటేటర్ అన్నమాట. డాక్టర్స్ ఇది లేదు, సి సెక్షన్ చేసేద్దాం అంటూ ఉన్నారు. సరే అని మన వాళ్ళంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటే, మరి ఒక మెడిటేటర్‌కి ఏం మెసేజ్ వచ్చిందంటే, తను ఏంటిదిది మరి ఇంత స్పిరిచువల్ పేరెంటింగ్ అనేలాగానే కదా వీళ్ళు నిన్ను చక్కగా చూసుకొనింది. ఏం జరిగింది? ఏం జరగబోతోంది? అనేది మరి తను క్వెషన్ వేసుకొనింటే, తనకు తన సోల్‌ని ఎక్కడికో దూరంగా అలా ట్రావెల్ చేస్తూ ఉన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉందండి. ఎన్నో లోకాలు దాటిపోయినట్టుగా అనిపించింది. తీరా ల్యాండ్ అయ్యేప్పటికి ఒక లోకంలోకి ల్యాండ్ అయిందండి. అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి ఇక్కడికొచ్చానే అని అక్కడంతా కలియ తిరిగి చూస్తూ ఉంటే, ఒక లైబ్రరీలోకి తన ఆత్మ అలా లాగబడిందంట. లైబ్రరీలోకెళ్ళిపోతే ఒక్క ముసలతను అక్కడ కూర్చొని ఇంతలా పుస్తకం చదువుతూ ఉన్నాడంట. అరే అదేంటి నేనిక్కడ ఇక్కడికి నేను అడిగిన క్వెషన్ ఏంటి? నాకు కనిపిస్తా ఉండేది ఏంటి అనుకొని అక్కడ కూర్చొని అడుగుతూ ఉంటే, ఏంటి కారణం ఏంటి? నీ దగ్గరికి ఎందుకొచ్చాను అని అనగానే తనకు అర్థమైపోయిందండి. ఇక్కడ బిడ్డగా జన్మ తీసుకోబోయే సోలు ఈ ఆత్మనే అని చెప్పేసి. అంటే ఆ వృద్ధాత్మ అన్నమాట తను. అంటే ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానంతో ఉన్న ఆత్మ అన్నమాట అది. ఆ ఆత్మ ఏం చేసిందంటే, మరి నువ్వే కదయ్యా రావాల్సింది, మరి రావచ్చు కదా! మీ తల్లి చూడు అక్కడ డాక్టర్స్ సి సెక్షన్ చేసేస్తున్నాం అంటున్నారే అంటే, లేదు లేదు సి సెక్షన్ ఏం జరగదు, నేనే వస్తాను. మరి రావయ్యా అంటే, లేదు నాకు కొంచెము నేను చదువుకునేది ఉంది, చదువుకొని వస్తా అంటున్నాడంట. ఏం చదువుకోవాలంటే అంతలా బుక్ ఉందంట. ఆ బుక్ అంతా కంప్లీట్ చేసి వస్తానని కూర్చున్నాడంట అతను. అదెప్పుడు కంప్లీట్ అవ్వాలి? అంతవరకు నీ తల్లి చూడు నొప్పులతో బాధపడిపోతోంది అంటే, పైలోకంలో ఉన్నప్పుడు నొప్పి, బాధ అవన్నీ పెద్దగా అనిపించవండి. ఏముందిలే అనుకుంటాడు. వస్తా కదా ఏం లేదులే, తొందర లేదులే అనేలాగా అనిపిస్తుందంట. మరి అదంతా కూడా ఆహ్, ఇది కామెడీగా ఉండొచ్చండి. పైన కామెడీగా ఉంటది. కింద అనుభవించే వాళ్ళకు చుక్కలు కనిపిస్తూ అన్నట్టు ఉంటది. కానీ ఆ మేడం ధ్యానంలో నుంచి లేసిన తర్వాత, లేదు అవసరం లేదు వెయిట్ చేద్దాము. డాక్టర్స్ చెప్తూ ఉన్నా కూడా వెయిట్ చేద్దాము అనే మెసేజే ఇచ్చిందండి. ఆ తల్లి, తండ్రి కూడా ఆ మెసేజ్‌కి గౌరవించి వాళ్ళకి తెలిసింది, అర్థమైంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు కాబట్టి స్పిరిచువల్‌గా ఉన్న వాళ్ళకు వాళ్ళు అంగీకరించారు. వెయిట్ చేద్దాము అనుకోని దాన్ని ఆ నొప్పుల్ని భరిస్తూ ఉంటే, ఆ మరుసటి రోజుకి అంటే తను 2 రోజులు గడిచిందండి.
ఆ తర్వాత ఆ జన్మ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఎందుకయ్యా నువ్వు ఇప్పుడే తీసుకోలేదు, ముందే చదివేసుకొని ఉండొచ్చు కదా అని అంటే, అనుకున్నాను కానీ నాకు భయమేసిందంట. తొందర ఏముందిలే, జన్మ తీసుకున్న తర్వాత ఎలాగో అదంతా కూడా ఉంది కదా, ఒక్క 2 నిమిషాలు టైం అని ఎట్లా అడుగుతారో అట్లా ఉందంట అక్కడంతా కూడా. అంటే సి సెక్షన్ అవసరం లేదండి. మనం ఈ ఆ గైడెన్స్ లో ఉన్నప్పుడు, ఆ చక్కటి దీంతో ఉన్నప్పుడు ఏది ఆర్టిఫిషియల్ గా అనేది ఇక్కడ అవసరమే లేదు. ఇంకొకటండి, మరి ఇప్పుడు కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో ఉండేదే వాటర్ బర్తింగ్ అనేది కూడా ఉందండి. చక్కగా బిడ్డను నీళ్ల తొట్టిలో జన్మనివ్వడం అనేది జరుగుతూ వస్తుంది. మనం మామూలుగా ఇది విన్నప్పుడు, అరే బిడ్డ ఏంటి మరి నీళ్ళల్లో ఎలా ఉండగలదు, శ్వాస ఆగిపోతుందేమో, చనిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ బిడ్డ తల్లి గర్భంలో ఉమ్మినీటిలోనే కదండి ఉండేది. అక్కడ నీరే, ఇక్కడ నీరే. ఆ వెచ్చగా సరి అయిన విధంగా చక్కగా దాన్ని సెట్ చేసేసుకొని మనం దానికి రెడీ అయిపోతే అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళ ప్రతి గత జన్మలన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. పుట్టేంత వరకు గుర్తుంటుంది. ఆ ఏడుపు బయటికి రాగానే అవన్నీ మాయ కమ్మేస్తుంది అని మనం ఎన్నో విని ఉంటాం. అవంతా కూడా కొట్టుకుపోతాయి అని చెప్పేసి. అలా ఏముండదండి. వాటర్ బర్తింగ్ చేసినప్పుడు ఎక్కడ ఉంది అంటే మీరు నెట్ లో సెర్చ్ చేసుకోండి. విషయం అయితే చాలా మంది అయితే వాటర్ బర్తింగ్ కి తీసుకున్నారండి, చూశారు. నేను న్యూటన్ సార్ వాళ్ళ దీంట్లో కూడా చదివాను అనమాట. చాలా మంది లైవ్ ఎగ్జాంపుల్స్ తోనే వాళ్ళు చెప్పారు, ఇలా మేము వాటర్ బర్తింగ్ నే ఆప్ట్ చేసుకున్నాము అని చెప్పేసి. సో మరి అలా తీసుకున్నప్పుడు చక్కగా ఆ బిడ్డ షాక్ కి గురవ్వదండి. ఇప్పుడు నీళ్ళల్లో ఉంటుంది, నీళ్ళల్లో ఉన్న చేపను బయటికి తీస్తే ఆ చేప ఎలా ఉంటుందండి? గిలగిలా కొట్టుకుంటది కదా. ఉమ్ము నీళ్ళలో ఉన్న ఆ బిడ్డ బయటికి వచ్చిన వెంటనే ఏదో తన శ్వాస తానే తీసుకోవాలి, ఎక్కడో బయటికి వచ్చేసినట్టు, అలా సరికాని ప్రదేశంలో ఉన్నట్టు తను ఫీల్ అవుతుందండి. మామూలుగా బయట అయితే అన్ని లైట్ల ముందర ఆ కేకలు అరుపులతో మధ్యలో ఉన్నప్పుడు ఎవరో ఏదో అరుస్తూ ఉంటారు, ఏదో మాట్లాడేసుకుంటూ ఉంటారు. పుట్టిన క్షణం నుంచి నల్లగుందా, తెల్లగుందా, చెవులు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, చప్పడి ముక్కు ఉంది, ఇవి తప్ప ఇంకేవి వినిపించవన్నమాట అక్కడ. అలా ఏది లేకుండా ప్రశాంతంగా ఆ వాటర్ బర్తింగ్ థెరపీ అనేది దాంట్లో తీసుకుంటే అద్భుతంగా వారి ఎదుగుదల ఉంటుందండి. వారి ఈ జీవిత ప్రణాళిక ఏదైతే ఉందో అది సవ్యంగా నెరవేర్చేస్తూ ఉండడానికి చక్కగా అది అవకాశం ఉంటుంది. లేదంటే ఆ బిడ్డకు ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తామండి తల్లిదండ్రులంతా కూడా. తల్లిదండ్రుల బ్లాక్స్ ని క్లియర్ చేసుకున్న తర్వాత, అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింటాయి కదండి వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వచ్చిన తీరు అంతా కూడా, ఆ బ్లాక్స్ ని క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళ జీవిత లక్ష్యం నెరవేర్చుకోవడానికి మొదలు పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఏ బిడ్డ అయినా కూడా. మరి దీన్ని అన్నిటి నుంచి బయటికి రావాలి అంటే మనం ఫస్ట్ సెట్ చేసేసుకోవాలి. ఆ ఇబ్బంది బిడ్డలకి మనం ప్రేమ అనుకొని ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వకూడదు కదండి, పనిష్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకు. మరి ఇలా అంతా కూడా జరగకుండా స్పిరిచువల్ పేరెంటింగ్, స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ అండి ఇదంతా కూడా. ఆ చక్కటి జ్ఞానాన్ని పొంది ఇవన్నీ కూడా చేసేస్తే పుట్టబోయే వాళ్ళు విశ్వాన్ని, భూమిని నిజంగా అసెండ్ అయిపోవచ్చండి భూమిని ఏకంగా. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళందరినీ అలాగే జన్మనిచ్చామనుకోండి, మనల్ని ఉద్ధరించేస్తారు. భగీరథుడు వాళ్ళ వంశాన్నంతా ఉద్ధరించేశాడంట. అలా భూమినంతా కూడా అసెండ్ చేయిచ్చేస్తారనమాట మన పిల్లలే. మనం ఎలా ఉన్నా కూడా అంటే ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా వాటిని చక్కగా వాళ్ళ ఎనర్జీస్ తో బ్యాలెన్స్ చేసేసుకోగలుగుతారనమాట.